హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్. ఈరోజు మనము న్యూ ఇయర్ స్పెషల్ గులాబ్ జామ్ రెసిపీతో వచ్చేసామండి. చూడండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనం చెప్పే ప్రాసెస్లో చేస్తే. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నామండి. 2 కప్స్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాము. కొన్ని వాటరు అలాగే పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్స్ గులాబ్ జామ్ పౌడర్ వేసుకొని 2 స్పూన్స్ మిల్క్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చిన్నగా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా మిక్స్ చేయండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి, ఎక్కువ వేయకుండా. మ్యాక్సిమం 1/4 కప్ ఆఫ్ వాటర్ సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనం 2 స్పూన్స్ మిల్క్ వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ మిక్చర్ని బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూశారు కదా ఎలా కనిపిస్తుందో. ఇది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకోవాలండి. 2 చేతులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. చేసుకొని రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా రౌండ్గా చేసి పక్కన పెట్టుకోవాలండి. చూశారు కదా, ఇలాగే మిగతా పిండి అంతా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోండి. మరీ పెద్ద సైజ్ చేసుకోకండి, ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, అన్నీ ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ ఆర్ గీ వేసుకోవచ్చండి. నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, లోపలంతా బాగా కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూశారు కదండి, గులాబ్ జాములు ఆయిల్లో వేసాక ఎలా పొంగుతున్నాయో. ఇవంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాము. సైడ్ ఈ గులాబ్ జామ్ ఫ్రై చేసుకునే అప్పుడే మనం చక్కెర పాకం అనేది తయారు చేసుకోవాలండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 3 కప్పులు చక్కెర, 2 యాలకులు. 3 కప్పులు చక్కెర ఎందుకు తీసుకున్నామంటే 2 కప్పుల గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. చక్కెర ఎంత తీసుకుంటున్నామో వాటర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి యాలకులు వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. దాని తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జాములు అనేవి దీంతోకి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి. అప్పుడు ఆ జీరా అంతా దీనికి బాగా పడుతుంది. చూశారు కదండి, చాలా సింపుల్గా మనం ఎలా చేసుకున్నామో. ఈ న్యూ ఇయర్కి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం చేసిన గులాబ్ జాముల్లాగే 2026 అనేది చాలా స్వీట్గా ఉండాలని కోరుకుంటున్నామండి. చూడండి ఎంత సాఫ్ట్గా బాగా కుక్ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.